నిన్నటిదాకా పోటీకి సిద్ధమంటూ బీరాలు పలికిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల తర్వాత తొలిసారి రాజ్యసభలో తన ఉనికిని కోల్పోయింది. రాజ్యసభకు తమ పార్టీ నుంచి పోటీ పెట్టాలని భావించిన పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు వాస్తవం గుర్తెరిగి వెనుకు తగ్గారు. ఎన్నికల వరకు వెళితే అబాసుపాలు అవ్వడం తప్పదనే భయంతో ముందే వెనుకు తగ్గారు. బలం లేకపోయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాజ్యసభలో తమ పార్టీ అభ్యర్థిని నిలపాలని నిన్నటి వరకు చంద్రబాబు చాలా ప్రయత్నం చేశారు. అయితే తన కుట్రలు కుతంత్రాలు ఫలించవని చంద్రబాబుకు ముందే అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం అభివృద్ధిలో మరో కీలక అడుగుపడింది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు 4178 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా బిర్లా గ్రూప్, రిలయన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియాస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసి, ఏపీఎంఎస్ఎంఈ కార్పొరేషన్లకు చెందిన పలు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రను వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేయలేదన్న లోకేష్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ కళ్ళుండి చూడలేని కబోదులా మాట్లాడుతున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. ఇన్ఫోసిస్, యోకోహామా వంటి అంతర్జాతీయ పరిశ్రమలు విశాఖకు రావడం వాస్తవం కాదా అంటున్నారు. నారో లోకేష్ కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ విమర్శించారు. లోకేష్కు బుద్ధిమాంద్యంతో పాటు రెటీనా సమస్య కూడా ఉండి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నో కొత్త పరిశ్రమలతో పాటు ఉన్నవి కూడా విస్తరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. లోకేష్ జీవితంలో ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మంగళగిరిలో గెలవలేని లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. ప్రజాబలం లేని వ్యక్తి కూడా సీఎం జగన్కు సవాల్ విసురుతున్నాడంటూ సెటైర్ వేశారు. రాజధాని అంశంపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్సీపీ స్టాండ్ విభజన హామీలు సాధించడమేనన్నారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ప్రతిపక్షం చేసే చౌకబారు విమర్శలకు మేము స్పందించబోమన్నారు మంత్రి బొత్స. పార్టీ మార్పుపై నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న రూమర్స్ను ఎవరూ నమ్మొద్దని తెలిపారు. సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తానని, అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశానని, తన చర్చలు ఫలించలేదని ఆదాలు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి నియామకం తర్వాత మొదటిసారిగా మాజీ మంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొంది. దర్శి పార్టీ ఓపెనింగ్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూచేపల్లితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ పాల్గొనున్నారు. పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ ప్రజాబలంతో ముందుకు వెళుతున్నారని చెవిరెడ్డి చెప్పారు. అసంతృప్తులు, మనస్పర్ధలను పక్కన పెట్టి అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, సుండిపల్లిలో రోడ్డుల్లో 1.2 కోట్ల వ్యయంతో జిల్లా పరిషత్ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడ్పీ చైర్పర్సన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లక్ష్యంగా పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని ఈ నెల 18వ తేదీన ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కుంభాభిషేకం, కలశ స్థాపన తర్వాత భక్తులకు యథావిధిగా స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మల్లేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమన్నారు. దుర్గగుడి అభివృద్ధికి తొలిసారిగా 70 కోట్లను ముఖ్యమంత్రి జగన్ కేటాయించారని వెల్లడించారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా గెలుపొందాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. నెల్లూరు నుంచి నర్సరావుపేటకు పెద్ద సంఖ్యలో కారులతో ర్యాలీగా చేరుకున్నారు. అనిల్ కుమార్కు పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ పై మాటల తూటాలు పేల్చారు మాజీ మంత్రి కొడాలి నాని. గుంటనక్క చంద్రబాబు తన బలం సరిపోక బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడితో వస్తున్నాడని వాళ్ళందరినీ కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలన్నారు. కర్నూలు జిల్లా హోళగుంద నుంచి మర్లమాడికి 5 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వీరుపాక్షి. గత ప్రభుత్వం ఏనాడు రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదని వీరుపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. దళితుడిని రాజ్యసభకు పంపిన చరిత్ర సీఎం జగన్కే దక్కిందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థి గొల్ల బాబురావు అన్నారు. ఇవాళ 2వ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కాబోతోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని గొల్ల బాబురావు కొనియాడారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం టౌన్లో 6వ రోడ్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారాయన. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో పరిపాలనా భవనం నిర్మాణానికి ఎంపీ కేశినేని నాని భూమి పూజ చేశారు. జిల్లా అభివృద్ధితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడం మన బాధ్యత అన్నారు. ఎలక్షన్ కోడ్ లోపే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ బిల్డింగ్ నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్లకు కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. గుంటూరు మిర్చి యార్డ్ ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక నుంచి వచ్చిన సరుకుతో పూర్తిగా నిండిపోయింది. గత 3 రోజులుగా సుమారు 2 లక్షల మేర మిర్చి బస్తాలు గుంటూరు యార్డుకు వస్తున్నట్లుగా మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ చెబుతున్నారు. మిర్చికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు భారీగా సరుకు తీసుకొస్తున్నారని తెలిపారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ విషయంలో ఏవియేషన్ నార్మ్స్ ప్రకారమే తాము వ్యవహరించామని ఆర్ఎండ్బి ఇంజనీర్ అధికారి లోకేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం తగదన్నారు. హెలీప్యాడ్కు సమీపంలో అపార్ట్మెంట్లు, చెట్లు, సెల్ టవర్ ఉన్నాయని అందుకనే పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఏపీలో ఇవాల్టి నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 25న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థులకి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకి 24 జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. గ్రూప్ 2 పరీక్షలకి 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్టులకి షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యాశాఖ. మే 13 నుంచి 19 వరకు కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈఏపీ సెట్ జరగనుంది. మే 8న అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ సెట్, మే 6న ఎస్కే యూనివర్సిటీలో ఐసెట్ నిర్వహించనుంది. మే 29 నుంచి 31 వరకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీ సెట్ ఎగ్జామ్ జరగనుంది. జూన్ 8న విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎడ్సెట్ ఎగ్జామ్ జరగనుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ వర్ష స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖులతో పాటు చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్, వర్షకి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం ఏల్చూరులో నకిలీ పాల కేంద్రంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. వెన్న శాతం అధికంగా ఉన్న పాలకు ఎక్కువ రేటు వస్తుండటంతో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో ఎస్ఎన్ఎఫ్ పౌడర్ను కలుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. నకిలీ పాలు తయారు చేస్తున్న శామ్యూల్ రెడ్డి, శంకరయ్యపై కేసు నమోదు చేశారు అధికారులు. తెలంగాణ న్యూస్ చూద్దాం. అంతకుముందు అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ల మధ్య
మాటల యుద్ధం జరిగింది. సాగునీటిపై చర్చ సందర్భంగా ఇరుపక్షాలు మాటల తూటాలు పేల్చుకున్నాయి. మాజీ మంత్రి కడియం శ్రీహరిపై సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటే, ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్కు చేరుకోవాలనుకున్నారు. అయితే సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్లో మాట్లాడడానికి వీలు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులను నిలదీశారు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, పోలీసుల పాలన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవాటాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కుంగిన మేడిగడ్డ పర్యాటక ప్రదేశం కాదని, సీబీఐ విచారణ కోరకుండా కాంగ్రెస్ నాయకులు పదే పదే అక్కడకు ఎందుకు వెళుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లే ఆలోచన లేని కేసీఆర్ నల్గొండ సభలో పెట్టిన మేధావి అని కేసీఆర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారాయన. బీజేపీ ఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ చీఫ్ విప్గా పాల్వాయి హరీష్, విప్గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేఎల్పీ సెక్రటరీగా రామారావు పటేల్ను నియమించింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు అధికార పత్రాలను అసెంబ్లీ అధికారులకు బీజేపీ నేతలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాంగ్రెస్ నేత కేఎల్ఆర్తో బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు తీగల సుముఖత చూపినట్లుగా కేఎల్ఆర్ వెల్లడించారు. తీగల కృష్ణారెడ్డి కోడలు జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్లుగా కేఎల్ఆర్ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామికి సప్తనది జలాలతో రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పవిత్ర నది నుంచి తీసుకొచ్చిన జలాలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి మూల విరాట్కు పండితులు వేదఘోషాల మధ్య రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రేపు 1,00,000 కలుముల వితరణ కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అష్టదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం దక్షిణ కాశీగా పిలువబడుతున్న అలంపూర్ క్షేత్రం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జోగులాంబ అమ్మవారి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ వసంత పంచమి అమ్మవారి పునఃప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారికి 1008 కలశాలతో అభిషేక జలంతో అమ్మవారి మూల విరాట్కు అభిషేకం నిర్వహించారు. పెదపల్లి జిల్లా మేడిపల్లి మండలం మన్నేగూడెం ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని గదుల ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలకు ఉపయోగించే వస్తువులను పెట్టి పూజలు నిర్వహించారు. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కోడిగుడ్లతో పాటు వివిధ రకాల పూజకు సంబంధించిన వస్తువులను తరగతి గదుల ముందు ముగ్గు వేసి పూజలు చేశారు. చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పాఠశాలలో ఇలాంటి క్షుద్ర పూజలు చేయడం తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. క్రైమ్ అప్డేట్స్ కూడా చూద్దాం. చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష, 95 లక్షల రూపాయల జరిమానా విధించింది. అప్పీల్ చేసుకునేందుకు 4 రోజుల గడువు కూడా ఇచ్చింది. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జానకి రామయ్య నుంచి బండ్ల గణేష్ 95 లక్షల రుణం తీసుకున్నారు. ఈ మధ్యలో అప్పిచ్చిన జానకి రామయ్య చనిపోయాడు. అయితే జానకి రామయ్య తండ్రి వెంకటేశ్వర్లు అప్పు చెల్లించాలని బండ్ల గణేష్ను అడిగాడు. డబ్బు తిరిగి చెల్లించేందుకు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో గణేష్ చెక్ ఇచ్చారు. చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చికి మద్దతు ధర చెల్లించడం లేదని మహబూబాబాద్లో రైతులు రోడ్డెక్కారు. తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మిర్చిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని వాపోయారు. మద్దతు ధర చెల్లించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్ వద్దకు వచ్చి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. రామగుండంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఓ జూనియర్ మెడికోపై సీనియర్స్ ర్యాగింగ్కు పాల్పడ్డారు. ట్రిమ్మింగ్ మిషన్ ద్వారా తన తల వెంట్రుకలు తొలగించినట్లుగా బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన కళాశాలలో కలకలం రేపింది. కళాశాలలో నెలకొన్న ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల తన మాజీ బాయ్ ఫ్రెండ్ను గంజాయి కేసులో లాగే ప్రయత్నం చేసి దొరికిపోయిన యువతి రింకీ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో మాజీ బాయ్ ఫ్రెండ్ శ్రవణ్ కారులో స్నేహితులతో కలిసి గంజాయి పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది రింకీ అనే యువతి. ఈ కేసులో నెల రోజుల క్రితం రింకీతో పాటు ఆమె స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇటీవలే రింకీ ఆమె స్నేహితులు బెయిల్పై విడుదలయ్యారు. అయితే తనకు సహకరించిన దీపక్ మోహన్పై మధురానగర్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితం ఫిర్యాదు చేసింది ఆ యువతి. దీపక్ మోహన్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని వదిలేశాడని ఫిర్యాదులో తెలిపింది. నేషనల్ న్యూస్ కూడా చూద్దాం. 2 కేంద్ర మంత్రులను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది భారతీయ జనతా పార్టీ. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్కు రాజ్యసభ టికెట్ ఖరారు చేసింది. ఒడిశా నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఆయన అభ్యర్థిత్వానికి బీజేడీ మద్దతిచ్చింది. ఇక ఎల్ మురుగన్ మరోసారి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మధ్యప్రదేశ్లో మొత్తం 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా బీజేపీకి 4, కాంగ్రెస్ పార్టీకి 1 సీటు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు ఆమె. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేసేందుకు జైపూర్ చేరుకున్నారు సోనియా. రాజస్థాన్ నుంచి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్కు దక్కనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే 2వ నేతగా నిలవబోతున్నారు సోనియా గాంధీ. సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలంటూ ఉత్తరప్రదేశ్లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జయప్రదపై ఇదివరకే 2 కేసులు నమోదు కాగా ఆమె విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. జయప్రద 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వర్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ 2 కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే విచారణలో భాగంగా అనేకసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా పట్టించుకోకపోవడంతో న్యాయస్థానం ఆమెను నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దేశ రాజధాని ఉత్తర సరిహద్దుల్లోని పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్తో ఉద్రిక్తత నెలకొంది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ తదితర డిమాండ్లతో అన్నదాతలు చలో ఢిల్లీ మార్చ్ చేపట్టారు. దీనిలో భాగంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ వైపు కదలగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే నిన్న రైతులు శంభు, జింద్ సరిహద్దుల్లో బ్యారికేడ్లు బద్దలు కొట్టి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిపై బాష్పవాయువు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో 65 మందికి గాయపడ్డారు. యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్ తెలిపింది. అఖిల భారత సర్వీసుల్లో 1056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షకు నేటి నుంచి మార్చి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా అరుణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోటలీలో వారపు సంత జరిగే ప్రాంతంలో సైనికులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ మందుపాత్ర పెట్టారు. రోడ్డు భద్రతలో నిమగ్నమైన సిఏఎఫ్ బలగాలు ఐఈడీ మందుపాత్రను గుర్తించి బీడీఎస్ బృందాలకు సమాచారం అందించారు. బీడీఎస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని 3 కిలోల బరువు ఉన్న ఐఈడీ మందుపాత్రను వెలికితీసి నిర్వీర్యం చేశారు. సకాలంలో ఐఈడీ మందుపాత్రను గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని డీఎస్పీ తెలిపారు. ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చూద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మితమవుతున్న తొలి హిందూ దేవాలయాన్ని కాసేపట్లో ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో బాబ్స్ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన, సంక్షోభన పూర్తి చేశారు అర్చక స్వాములు. భారత్ యుఏఈ సాంస్కృతిక అనుసంధానికి ప్రతీకగా అబుదాబిలో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించి బాబ్స్ సంస్థాన్ 27 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల
ఎత్తున్న ఈ మందిరం నిర్మితమవుతోంది. ఇందులో ప్రధాన ఆలయంతో పాటు సందర్శకుల కేంద్రం, ప్రధాన మందిరాలు, ప్రార్థన కేంద్రాలు, పిల్లల యువత కోసం క్రీడా ప్రాంతం, గార్డెన్లు, ఫుడ్ కోర్ట్, బుక్ రీడింగ్, గిఫ్ట్ షాప్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. బిజినెస్ అప్డేట్స్ కూడా చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 71,822 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 21,840 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో రియాలిటీ సూచీలు 1.38%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 3.61%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1.06%, ఆటో సూచీలు 1.34% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో BPCL 7.3%, SBIN 4.14%, ONGC 3.72%, కోల్ ఇండియా 3.33% లాభపడ్డాయి. ఫిలిప్పీన్స్లోని మనీలా విమానాశ్రయ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులు దక్కించుకునే రేసులో GMR గ్రూప్ ముందున్నట్టుగా తెలుస్తోంది. ఇది $3 బిలియన్ ప్రాజెక్టు, అంటే దాదాపుగా 25,000 కోట్ల ప్రాజెక్ట్. ఆగ్నేసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన ఫిలిప్పీన్స్కు అంతర్జాతీయ ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో ఈ విమానాశ్రయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు. అంతర్జాతీయంగా 4 కన్సార్షియాలు ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు దాఖలు చేశాయి. దేశంలోని బిజినెస్ స్కూల్స్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అగ్రస్థానంలో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA ర్యాంకింగ్ 2024 విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. మేనేజ్మెంట్ విద్యలో మెరికల్ లాంటి విద్యార్థులను సానబెట్టి ప్రపంచ సంస్థలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB అందిస్తోంది. ఇక్కడ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఆకర్షణీయ వేతనాలతో వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నత స్థాయిలో విశ్వవ్యాప్తంగా రాణిస్తున్నారు.